అసలు అక్కడే తరిమేసి గేటు మూసేయొచ్చు, కానీ మీకు కంప్లైంట్ చేసే అవకాశం ఇవ్వదలుచుకోలేదు. నన్ను ఇరికించి తమాషా చూసే తెలివితేటలున్నాయి దీనికి. అందుకే మీ హ్యాండ్కి అప్పగించి నా సేఫ్టీ నేను చూసుకుంటున్నా. నేనేం కట్నం అడగలేదు, మీరు వరకట్నం వేధింపు కేసు పెట్టడానికి. దానికి పెళ్లి క్యాసెట్టే విట్నెస్, పెళ్ళైన తీరే నిదర్శనం. అల్లుడు గారు, అది తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే దాన్ని క్షమించండి, కానీ ఇంత పెద్ద శిక్ష వేయకండి. చాలా తెలివైంది. తెలిసి తెలియక ఎందుకు చేస్తుంది? అన్నీ తెలివిగానే చేస్తుంది. చూడండి, మీ సందేహాలకి సమాధానాలు తీరిగ్గా తర్వాత మీ కూతురే చెప్తుంది. శాస్త్ర ప్రకారం ఏ ధర్మం నేను దీని విషయంలో పాటించలేదు. అందుకే పాపం తగులుతుందన్న భయం కూడా లేదు. నో అర్థం, నో కామం, నో ధర్మం, నో మోక్షం. క్షేమంగా మీ ఇంటికి చేర్చా. అదొక్కటే నేను పాటించిన ధర్మం. కారణం ఏంటో చెప్పకుండా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావడం లేదు. అలాగా? సరే, మీకు అర్థమైంది ఏంటో ఒకసారి చెప్తారా? నన్ను అల్లుడు గారు అన్నారు, ఓకే, దానికి అర్థం తెలుసు. ఆ తర్వాత అల్లుడితో ఏ విషయం ఎలా షేర్ చేసుకోవాలో మీకు తెలీదా? దీనికన్నా పెద్దదా చిన్నదా అన్న విషయం పక్కన పెడితే, మీ ఇంట్లో ఓ అమ్మాయి పెళ్లి జరిపించాలనుకుంటే ఆల్రెడీ అల్లుడైన వాడికి కాబోయే అల్లుడి వివరం చెప్పడం మీకు ధర్మం అని తెలీదా? పెళ్లి చూపులప్పుడే పిలిచి పరిచయం చేయడం అర్థవంతమైన పని అని మర్చిపోయారా? పోనీ అదైపోయింది. నిశ్చితార్థానికి పిలవటం పద్ధతి అని తెలుసుగా, ఎందుకు పిలవలేదు? ఓకే, అది ఆదరాబాదరాగా అర్జెంటు ముహూర్తం, పుష్కరానికి ఒకసారే వచ్చేదే అని ముగించేశాం అంటారు. నో ప్రాబ్లం, ఈజీగా తీసుకుంటా. కానీ ఆ తర్వాతైనా ఓ ఫోటోనో ఓ వివరమో పట్టుకొచ్చి అల్లుడు గారు ఇతనే అబ్బాయి అని చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదా? ఫలానా రాజావారి అబ్బాయో, లేదా ఫలానా జమీందారీ వారసుడో, లేదా ఆ పరిశ్రమ ఓనరో, ఈ పరిశ్రమ మేనేజరో, ఇవేవీ కాకపోతే గెజిటెడ్ ఆఫీసరో, ఎన్జిఓనో చెప్పాలా వద్దా? నాకన్నా గొప్ప సంబంధం అయితే ఈర్ష్య పడతానని దాచారా? లేదా చిన్న సంబంధం అయితే వెక్కిరిస్తానని దడిచారా? అసలు అడ్రస్ ఉన్నాడేనా? కేర్ ఆఫ్ ప్లాట్ఫామా? అసలు ఏదైనా తెలియాలిగా. రాస్కెల్, వీడికి మెంటల్ వచ్చినట్టుంది. నువ్వు బాగు కూర్చో, ఇది సమయం కాదు. అనాకారి అయినా, అర్ధ రూపాయి విలువ ఉన్నా లేకపోయినా సో అండ్ సో అనన్నా చెప్పాలా వద్దా? నో, చెప్పలేదు. రేపో మాపో పెళ్లి బట్టలు కొనడానికి వెళుతూ చాటుగా, మొగుడికి చాటుగా కూతురికి ఫోన్ చేశారు. కానీ దాని మొగుడు అల్లుడవుతాడే, వాడికి చెప్దాం అన్న జ్ఞానం ఉందా లేదా మీకు? బాబు వద్దు, ఇంకిప్పుడేం మాట్లాడొద్దు. ఒక్కటంటే ఒక్కటి అర్థవంతమైన పని చేశారా? ఇదేనా మీరు అల్లుడికిచ్చే విలువ? ఇదేనా అల్లుడంటే మీకున్న గౌరవం? మా భయం మీకు తెలియంది కాదు. అన్నీ తెలిసి మీరిలా మాట్లాడితే ఎలా? వీటికి మేమేం సమాధానం చెప్పగలం చెప్పండి? ఏం భయం?
ఎందుకు భయం? నేనేమన్నా రాక్షసున్నా క్రూర మృగాన్నా? అంతకన్నా భయంకరమైన శాడిస్ట్ వాడు. రఘురామ్, నాకు తెలుసు మీ దగ్గర సమాధానం లేదు. మహా అయితే ఓసారి పెళ్లి చెడింది, అది భయం అంటారు. లేదా మా గ్రాని అది చేసింది ఇది చేసింది అంటారు. అంతకు మించి మీరు మరో కారణం చెప్పలేరు. కానీ మీ సమాధానాలేవి నన్ను సాటిస్ఫై చేయలేవు. చూడండి, అల్లుడిగా మీ లెక్కలో నేను లేనప్పుడు నా భార్యగా దీన్ని నా లెక్కలోంచి నేను తీసేశా. అలా వదిలించుకోవడానికి ఏదో ప్లాన్ చేశాడని అనుకోవద్దు. మీ ప్రవర్తనే కారణం అని తెలుసుకోవాలి. అది తెలిసి రావాలంటే ఏడుస్తూ ఇది మీ కళ్ళెదుటే ఉండాలి. తను నవ్వాలంటే నా విలువ నాకిచ్చి నాకు వివరం చెప్పాలి. ఇంతవరకు చెప్పని దానికి వివరణ నాకు నచ్చేలా తృప్తిపడి సరే అని మళ్ళీ నా వెంట మీ కూతుర్ని తీసుకెళ్లేలా ఉండాలి. ఈ కూతురు కన్నీళ్లు పట్టించుకోకుండా ఆ కూతురి పెళ్లి చేస్తారో, ఈ అల్లుడెంత వీడి బెదిరింపెంత అని ఆ అల్లుడిని తెచ్చుకుంటారో మీ ఇష్టం. అంతంత మాటలు అంత కఠినంగా మాట్లాడకండి బాబు. మీకు వివరం తెలిసిన తర్వాతే అబ్బాయి సీతమేళలో తాళి కడతాడు. ఈ వాయిదా పద్ధతి మాటలు అనవసరం. మమ్మల్ని పిలిచి చేసినా ఓకే, పిలవకుండా చేసినా ఓకే. కానీ నాకు వాడెవడన్నది తెలిసి తీరాలి. రేపు మీ భయాలు తొలగడానికనో దోషం పోవడానికనో ఏ గాడిదకో ఇచ్చి తాళి కట్టిస్తూ నన్ను పిలిస్తే నీ తోడళ్ళుడు గాడిద, నువ్వు అడ్డగాడిదరా అని జనం నన్ను చూసి నవ్వుతారు. సో విత్ ఆల్ పర్టిక్యులర్స్ మీరు రాగలిగితేనే ఈ స్వర్ణలతాదేవిని తీసుకుని మా ఇంటికి వెళ్ళేది. ఓకే, బాయ్. అల్లుడు గారు, ఒక్క మాట, మర్యాదగా ఇప్పుడు ఎలా పిలుస్తున్నారో ఆ మర్యాదకి మర్యాద ఇవ్వండి. మీ కూతుర్ని వదిలేసేడుతుంటే నా విలువ తెలిసొచ్చింది కదా. ఆ విలువ అలాగే కాపాడుకోండి. వద్దు పర్వాలేదు అనుకుంటే భరణం ఇవ్వడానికి నేను రెడీ. డిసైడ్ యువర్ సెల్ఫ్. ఈడియట్, ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నాడు. నో మిస్టర్ రఘురామ్, అతన్ని ఇడియట్ అనే పని లేదు. మన బిహేవియర్ అతన్ని హర్ట్ చేసింది. అతనే కాదు, ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. ఏంటి నువ్వనేది? నేనండం కాదమ్మా, మీరే ఆలోచించండి. అతను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకైనా సమాధానం మీ దగ్గర ఉందా? అలా సమాధానం చెప్పలేని పరిస్థితికి కారణం నేను ఇడియట్లా ప్రవర్తించాను. సీత, అవును అత్తయ్య గారు, మా అమ్మా నాన్నల ప్రేమ కోసం సరే అన్నాను కానీ నా నిర్ణయం ఖచ్చితమైంది కాదు. అతను ఏ విషయంలో తప్పు పడుతున్నాడో అదే నిజమని నిరూపించబోతున్నాను. పెళ్లి తర్వాత అతను ఎదురుపడ్డ ప్రతి క్షణం నా పరిస్థితి ఏంటి?
దోషిగా అతని ముందు తలదించుకోవడమే కదా. అప్పుడది పెళ్ళనిపించుకుంటుందా, సిగ్గుతో చచ్చి బతికడం అనిపించుకుంటుందా? ఆలోచించండి. అసలు ఈ దాపరికం ఎంతకాలం? 3 ముళ్ళు పడేంత వరకే కదా. అసలు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు దాచడం అని ఎప్పుడన్నా ఒక్కసారైనా ఆలోచించామా? భయం 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 అంటూ తప్పు మీద తప్పు చేస్తూనే వచ్చాము. అమ్మా సీత, అవునా? అసలు దీనికి ముగింపేంటి? అదే అవమానం, అదే భయం. ఇప్పుడు నా పెళ్లి దీని జీవితాన్ని భయంలోకి నెట్టేసింది. రామచంద్రయ్య, నీ ఇంట్లో ఏ ఆడపిల్ల పెళ్లి జరగనివ్వను అంది ఆ మంగమ్మ గారు. కానీ ఇప్పుడు పెళ్ళైంది కూడా ఈ ఇంటికే వచ్చేసింది. స్వర్ణ జీవితం ముఖ్యమా, తలంచుకు బతికే నా పెళ్లి ముఖ్యమా? అది కా సీత. అత్తయ్య గారు, రేపటి నా సుఖ సంతోషాలు ఎలా ఉంటాయో చెప్పలేను. కానీ దీని జీవితం ఇప్పుడే చీకటి పాలయ్యింది. దీని గొంతు కోసి నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. వెళ్ళండి అన్న, వెళ్ళండమ్మా. సీత పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. దాని గురించి మీరు చెప్పాలనుకున్నదే వాళ్ళకి తెలిసిపోయింది అని వాళ్ళకి చెప్పండి. వాళ్ళు సంతోషిస్తారు, స్వర్ణని స్వాగతిస్తారు. అంతకు మించి మరో దారి నాకు కనిపించటం లేదు. నా మనసు ఈ పెళ్లికి అంగీకరించడం లేదు. అదలా ఏడుస్తూ ఉంటే నేను ఈ పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉండగలను? దాని కన్నిటి కాటుక నా బుగ్గును చుక్కగా పెట్టుకుని మురిసిపోవాలా? దాని కన్నీళ్లు నా నెత్తిన అక్షింతలను అనుకోవాలా? అది అలా కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఆ ఏడుపుని నేను సన్నాయి మేళమని అనుకోవాలా? దాని బాధ నా గుండెలు పిండేస్తుంది. ఈ గుండెల మీద తాళి పొట్టు ఎలా స్థిమితంగా ఉండగలుగుతుంది నాన్న? ప్లీజ్ నాన్న, నాకు ఈ పెళ్ళొద్దు. దాని బాధ నా గుండెలు పిండేస్తుంది. ఈ గుండెల మీద తాళి పొట్టు ఎలా స్థిమితంగా ఉండగలుగుతుంది నాన్న? ప్లీజ్ నాన్న, నాకు ఈ పెళ్ళొద్దు. సీత, వద్దండి, సీతగారిని ఏమనకండి. వారు కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. మీ తృప్తి కోసం తన అసంతృప్తితో జీవితం వెళ్ళదీయడం కష్టం. తన ప్లేస్లో ఉంటే కానీ ఆ బాధ మనకు అర్థం కాదు. తనకు తాను జడ్జి చేసుకోలేక అడ్జస్ట్ అయింది. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. స్వతంత్రం లేని సంస్కారాన్ని శపథాల కోసం ఇబ్బంది పెట్టొద్దు. సీతగారు, మిమ్మల్ని నేను సమర్థిస్తున్నాను.
దయచేసి దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీ బాధ మీ కోణం నుంచి అర్థం చేసుకుని మాట్లాడుతున్నా. టేక్ యువర్ ఓన్ టైం. నిందలు నిందలే అని తేలేదాకా మీరు మీరుగానే బతకండి. నేను తారసపడను. కాలంతో పాటు అన్నీ మాసిపోయాక మీకు నచ్చిన వాడి చెయ్యి అందుకోండి. నించిన బాధ దుఃఖం కలిగితే సాయపడే స్నేహితుడు ఈ రఘురాం ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. నాకు మనుషుల విలువ తెలుసు, మనసు పడే బాధ తెలుసు. మంచిదని మీరు బయటపడి అంగీకరించలేకపోయినా నా మనసు గురించి మీకు బాగా తెలుసు. అమ్మా, వెళ్దాం పద. పెళ్ళి అనుకున్నప్పుడు దిష్టి, నాతో నిశ్చితార్థమైనప్పుడు మహాదిష్టి తొలగిపోయాయి. మంచి జరగాలని ఆశిస్తున్నా. ఏంటి బాబు, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే మరి మా దారెటు? నిండుగా వర్షాలు లేవు పొంగే గోదావరిలో దూకడానికి. సముద్రంలో దిగే ధైర్యమూ లేదు. అసలు చావంటే భయం. ఇప్పుడు మమ్మల్ని ఇలా వదిలేస్తే బతకాలంటేనే భయం వేస్తుంది. జీవితాలని ఆశించే వాళ్ళమే కాని మరణాన్ని ఆహ్వానించలేం. నాన్న, మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అలా మాట్లాడలేదండి. సీతగారి విషయంలో నేను తప్పు చేయకూడదని వారి నిర్ణయాన్ని సమర్థించాను. అసలు చావంటే భయం. ఇప్పుడు మమ్మల్ని ఇలా వదిలేస్తే బతకాలంటేనే భయం వేస్తుంది. జీవితాలని ఆశించే వాళ్ళమే కాని మరణాన్ని ఆహ్వానించలేం. నాన్న, మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అలా మాట్లాడలేదండి. సీతగారి విషయంలో నేను తప్పు చేయకూడదని వారి నిర్ణయాన్ని సమర్థించాను. ఎవరిని ఎవరు ఏ విషయంలో సమర్థించినా సంతోషం దక్కాలి కానీ బాధ మిగలకూడదు. అనుభవాలకు మించిన వయసేం కాదుగా మీది. ఈ క్షణంలో ఉన్న ఆవేశం మరో క్షణంలో ఉండదు. ఇంత క్రితం అన్ని మాటలు అని వెళ్ళిన తను అదే ఆవేశంలో రేపటి రోజుండడు. సర్ది చెప్పే అవకాశానికి సమయం తప్పకుండా ఉంటుంది. అది ఆ ఆవేశాన్ని చల్లారుస్తుంది. బాగా చెప్పావమ్మా. అలాగని అందరూ ఆవేశపడితే పరిష్కారం ఎలా వస్తుంది? చూడు సీత, నీకోసం తను తన కోసం నువ్వు అంటూ సంతోషాలు దూరం చేసుకుంటే ఎలా చెప్పు? నాకందరు కూతుళ్ళు సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని నాకు పరపక్షం లేదు. దయచేసి పరిష్కారం మమ్మల్ని ఆలోచించుకోనివ్వండి. మీకు మీరే ఓ అభిప్రాయానికి వచ్చి మమ్మల్ని ఇంకా బాధ పెట్టొద్దు. దాని జీవితం గురించి ఆలోచించి ఈ పెళ్లి ఆపడం ధర్మం కాదు. ఏ తండ్రి అలా చేయలేడు. అయినా ప్రతిదీ వాళ్ళ పర్మిషన్తో చేయాలని అనడం వాళ్ళకి కరెక్ట్ కాదు. అవును సీత, అతను అరిచి వెళ్ళొచ్చు కానీ వాళ్ళ పెద్దవాళ్ళున్నారు, మేమున్నాం. కట్టుకున్నదాన్ని, పైగా కడుపుతో ఉన్నదాన్ని అలా వదిలేసి వెళ్ళిపోతే సరిపోతుందా? పెద్ద మనుషులుండరా? మేమెళ్ళి ఇదెక్కడ న్యాయమని అడిగొస్తాం. పైగా ఆ ఇంట్లో జడ్జి గారు కూడా ఉన్నారు. అంతేకాని నేను పెళ్లి చేసుకోననే మాట మాత్రం అనకు తల్లి. సీత, మీ అమ్మగారు చెప్పింది అన్ని విధాలా బాగుంది కదా. మాట్లాడు రాని అమ్మా, అతనే దారికొస్తాడు. వెళ్ళొస్తాం. ఉంటామండి. మంచిదమ్మా. పద రఘురాం. సీతగారు వెళ్ళొస్తాను. మామయ్య గారు వెళ్ళొస్తాను. మంచిది బాబు. వెళ్ళొస్తాను స్వర్ణ.